ఏపీ నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ और చంద్రబాబు నాయుడు. వై పవన్ కళ్యాణ్, వై చంద్రబాబు నాయుడు? అంటే ఇప్పుడు దాకా జగన్ చేసిన వాటిల్లో చూస్తే చిల్డ్రన్స్ కి అమ్మ ఒడి అవి ఇవి తప్ప ఏం ఇవ్వలేదు అసలు. అంటే అర్థం కాదు ఏంటంటే అన్న, ఇప్పుడు నేను ఇంజనీరింగే చదువుతున్నా. సో ఇప్పుడు పేరెంట్స్ కి చిల్డ్రన్స్ కి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి రీజన్ ఏంటన్నా? రీజన్ లేదు. జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయమన్నారు, ఓపెన్ చేసాం, అమ్మ ఒడి వేసారు అంతే. అన్ని లక్షల కోట్లు లైక్ ఎంఓయూస్ అవి ఇవి అని చెప్పారు కదా మన ఐటీ మినిస్టర్. మరి అవన్నీ ఏమైనట్టు? ఇన్ఫోసిస్ వైజాగ్ కి తీసుకొచ్చాం అని చెప్పారు. ఇన్ఫోసిస్ వాటంతటా అదే వాటి యొక్క శాటిలైట్ ఆఫీస్ ని అక్కడ పెట్టింది. లైక్ అంటే శాటిలైట్ ఆఫీస్ అంటే ఇప్పుడు ఒక 15 days వర్క్ ఫ్రమ్ హోమ్, 15 ఒక వచ్చి ఆఫీస్ లో కనబడి వెళ్ళడానికి, దానికి ఇన్ఫోసిస్ దానంతటా అదే తీసుకొచ్చి పెడితే వీళ్ళు తీసుకొచ్చి పెట్టేది ఏంటి మధ్యలో? మరి ఇంకేం డెవలప్మెంట్ చేశారన్న మళ్ళీ వాళ్ళకే ఓటేయడానికి? అండ్ చంద్రబాబు గారి పైన మీ ఒపీనియన్ ఏంటి? లైక్ ఐ థింక్ ఒక వన్ వర్డ్ లో డిఫైన్ చేయాలంటే హీస్ విజన్, మ్యాన్ ఆఫ్ విజన్. అండ్ నారా బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ ఎలా ఉంది? అంటే మరీ అంత తెలియదు అన్న. అండ్ బాలయ్య బాబు గారికి ఈసారి ఎలాంటి మెజారిటీ రాబోతుంది? మేబీ మాక్సిమం వచ్చి రావచ్చేమో అనుకుంటున్నాం. అండ్ ఎన్టీఆర్ టీడీపీలోకి ప్రచారం వస్తే ఎలా ఉంటుంది? ఆస్కార్ అవార్డు కొట్టిన వాళ్ళు టీడీపీ ప్రచారానికి వస్తే ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తాం అన్న, వరల్డ్ వైడ్ స్టార్స్ అన్న వాళ్ళందరూ. ఇంకంతకు మించి ఏం చెప్తాం వాళ్ళ గురించి? కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి అన్న? అంటే మీరు రీసెంట్ గా చూసుకుంటే ఒక న్యూస్ ఛానల్ నుంచి రోజా గురించి ఒక న్యూస్ బయటకు వచ్చింది. లైక్ ఆవిడ మినిస్టర్ అవ్వక ముందు వరకు తిరుపతికి తక్కువ సార్లు వచ్చేవాళ్ళు, మినిస్టర్ అయిన తర్వాత తిరుపతికి ఎక్కువ సార్లు వస్తున్నారు అని. లైక్ మినిస్టర్ అవ్వక ముందేమో తక్కువ మందిని తీసుకెళ్లేవాళ్ళు, మినిస్టర్ అయిన తర్వాత అంతంత మందిని తిరుపతికి తీసుకెళ్లి లైక్ వాళ్ళ దగ్గర బాగా డబ్బులు తీసుకుంటున్నారని కూడా న్యూసెస్ బయటకు వస్తున్నాయి. మరి వాటన్నిటికీ ఆవిడ రెస్పాండ్ అవ్వకుండా సైలెంట్ గా ఉంటే అవి నిజమన్నట్టే కదన్నా మరి. ఓకే. అండ్ చంద్రబాబు, జగన్ బెస్ట్ సీఎం ఏపీ? చంద్రబాబు నాయుడు. మీ ఓటు ఎవరికి? చంద్రబాబు నాయుడు. బాబు గురించి ఒక్క ముక్కలో ఏం చెప్తారు? బాబు గురించా? 2024 సీఎం. థ్యాంక్ యూ.